వెల్కమ్ టు ఎస్ న్యూస్. యుఎస్ఎఫ్ఐ మాన్కోట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. మాన్కోట జిల్లా కేంద్రంలో ఉన్న మోడల్ స్కూల్కు ఆర్టీసీ బస్సుని ఏర్పాటు చేయాలి అని, విద్యార్థులకు అనుగుణంగా టీచర్లకు అనుగుణంగా బస్సులు నడపాలి అని యుఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి పెద్దబోయిన వీరబాబు, యుఎస్ఎఫ్ఐ జిల్లా గర్ల్స్ కన్వీనర్ స్వప్న ఆధ్వర్యంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్కు వినతిపత్రం అందజేశారు. మాన్కోట జిల్లా డిఎంకు వినతిపత్రం అందజేసిన అనంతరం విద్యార్థుల సమస్యలు డిఎంకు వివరించారు. యుఎస్ఎఫ్ఐ వీరబాబు మాట్లాడుతూ, తక్షణమే విద్యార్థులకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు కేటాయించకపోతే 1500 మంది యుఎస్ఎఫ్ఐ నాయకులతో డిఎం కార్యాలయం ముట్టడిస్తామని వారు డిమాండ్ చేశారు. మానుకోట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మోడల్ స్కూల్కి సంబంధించినటువంటి విద్యార్థులకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆర్టీసీ డిఎం గారిని, అదేవిధంగా విద్యాశాఖ అధికారులని ఈరోజు అధికారులందరినీ ఈ విద్యార్థుల యొక్క సమస్యలు వివరించడం జరిగింది. కాబట్టి ఏదైతే మానుకోట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా కేంద్రానికి దూర ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు ఒక 4 కిలోమీటర్ల దూరం ప్రాంతం నుంచి విద్యార్థులు జిల్లా కేంద్రం నుంచి మోడల్ స్కూల్కు రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆటోలకు సంబంధించింది కానీ, విద్యార్థులు నడిచిపోవడానికి కానీ ఆడపిల్లలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా సాయంత్రం వేళ విద్యార్థులకు స్టడీ అవర్స్ అయిపోయిన తర్వాత కూడా చీకటి పడుతుంది. మారుమూల ఇక్కడ అడవి నుంచి జిల్లా కేంద్రానికి కానీ, మారుమూల గ్రామాలకు కానీ, మారుమూల తండాలకు కానీ చేరుకోవాలంటే విద్యార్థులు తీవ్రమైన ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి అమ్మాయిలకు రక్షణ కల్పించాలంటే, విద్యార్థులకు న్యాయం జరగాలంటే రవాణా సౌకర్యం ఒకటే ఏర్పాటు చేయాలని యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా ఈనాడు అధికారులకు కానీ, ఆర్టీసీ డిఎం గారికి కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారికి కానీ, ప్రజాప్రతినిధులకు కానీ యుఎస్ఎఫ్ఐ ప్రధానంగా విజ్ఞప్తి చేస్తూ ఉంది. కాబట్టి మానుకోట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ న్యాయం చేయాలి, ఆర్టీసీ బస్సును తక్షణమే ఏర్పాటు చేయాలి. కాబట్టి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముందుగా. కాబట్టి లేని ఎడల విద్యార్థులందరికీ న్యాయం జరిగే విధంగా రవాణా సౌకర్యం ఏర్పాటు చేయకపోతే యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున డిఎం ఆఫీస్ని ముట్టడిస్తామని మేము ఇందు మూలంగా డిమాండ్ చేస్తాను. ఇట్లు యుఎస్ఎఫ్ఐ మానుకోట జిల్లా కమిటీ.